ఈ కనెక్షన్ అంతా కూడా మనము ఇక్కడ ఎక్కడైతే ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుందో ఓటింగ్ కంపార్ట్మెంట్లోనే ఈ కనెక్షన్ ఇచ్చేసి మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది. మాక్ పోల్ అనేది ఉదయం 5:30కు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 5:30కు ఇద్దరు ఏజెంట్లు వస్తేనే స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఈ ఇద్దరు ఏజెంట్ రానట్లయితే వారి కొరకు మనం 15 నిమిషాలు వెయిట్ చేసి 5:45కు ఒక ఏజెంట్ వచ్చినా ఇద్దరు వచ్చినా ఏజెంట్ రాకుండా కూడా మనం మాక్ పోల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను మనం సియోను స్విచ్ ఆన్ చేయాలి. సియోను స్విచ్ ఆన్ చేసే ముందు ఇక్కడ వీవీప్యాట్ మనం మార్చి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి స్లిప్స్ లేవనేటువంటిది డ్రాప్ బాక్స్లో ఏమి లేవనేది చూపించేసి దీన్ని వర్కింగ్ మోడ్లోకి మార్చాలి. వీవీప్యాట్ను వర్కింగ్ మోడ్లోకి మార్చాలి. మార్చిన అనంతరము మనం సియోను స్విచ్ ఆన్ చేస్తాం. సియు స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ డిస్ప్లే వస్తుంది. తర్వాత వీవీప్యాట్లో 7 స్లిప్స్ పడిపోతాయి, డ్రాప్ బాక్స్ పడతాయి. సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఈ స్లిప్స్ పడే వరకు, తర్వాత డిస్ప్లే మొత్తం కూడా పూర్తయ్యే వరకు, అంటే ఈవీఎం రెడీ అనే వరకు మనం వెయిట్ చేయాలి. వీవీప్యాట్ ఓకే. నెక్స్ట్ ఈవీఎం ఈజ్ రెడీ అని డిస్ప్లే వస్తుంది. ఈవీఎం ఈజ్ రెడీ అని వచ్చిన తర్వాత ఇప్పుడు మనము మాక్ పోల్ అంటే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్క ఓటు నోటాతో సహా వేయడంతో పాటు మొత్తం 50 ఓట్లు వేస్తూ మాక్ పోల్ చేయడానికి గాను ఏజెంట్లకు ఫస్ట్గా సియులో కానీ వీవీప్యాట్లో కానీ ఎలాంటి ఓట్లు లేవనేది మనం నిర్ధారణ చేయాలి. దానికి గాను సియులో 0 ఓట్లు ఉన్నాయని చూపించడానికి గాను ఇక్కడ మనము ఈ అవుటర్ క్యాబినెట్ ఓపెన్ చేసి రిజల్ట్ సెక్షన్ ఓపెన్ చేసి క్లియర్ బటన్ ఉంటుంది. ఈ క్లియర్ బటన్ నొక్కి మనం స్టార్ట్ చేస్తాము. క్లియర్ బటన్ నొక్కితే ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. డిలీటింగ్ పోల్డ్ ఓట్స్ అనేసి లాంగ్ బీఫ్ వస్తుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ 43, టోటల్ పోల్డ్ ఓట్స్ 0. తర్వాత క్యాండిడేట్ వైజ్ ఓట్స్ కూడా 0 అని చూపిస్తుంది. క్యాండిడేట్ 1 0, క్యాండిడేట్ 2 0. మనము మొత్తం క్లియర్ అని బటన్ నొక్కి 43 మంది అభ్యర్థులకు కూడా ఒక్కొక్కరికి 0 ఓట్స్ ఉన్నాయని చూపించిన తర్వాత వారికి మరొకసారి మనము బ్యాలెట్ ఇష్యూ చేసి మాక్ పోల్ స్టార్ట్ చేస్తాము. ముందుగా బ్యాలెట్ ఇస్తాము. బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం ఒకసారి గమనించాలి. బ్యాలెట్ అనేది ఇష్యూ చేసినప్పుడు ఇక్కడ కంట్రోల్ యూనిట్ మీద బిజీ ల్యాంప్ వస్తుంది. తర్వాత బ్యాలెట్ యూనిట్ మీద 3 మీద కూడా రెడీ అని ఉంటుంది. రెడీ 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 ఇలా ఉన్నప్పుడు ఇది బ్యాలెట్ ఇష్యూ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్లా మనం ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కు ఓటు వేసుకుంటూ పోతాము. ఓటు వేస్తే ఏమవుతుందో కూడా చూద్దాము. ఫస్ట్ క్యాండిడేట్కు మనం ప్రెస్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్కి ఎదురుగా ఉన్నటువంటి రెడ్ యారో మార్క్ బ్లింక్ అవుతూ ఇక్కడ ఓటర్ యొక్క గుర్తు డ్రాప్ బాక్స్లో 7 సెకండ్ల పాటు వేలాడి తర్వాత కట్ అయి కింద పడుతుంది. కట్ అయిన తర్వాత మనకు బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వస్తేనే ఓటు పడ్డట్టు. అది వారికి తెలియజేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాలెట్ ఇష్యూ చేస్తాము. నెక్స్ట్ బ్యాలెట్ ఇష్యూ చేసి రెండవ క్యాండిడేట్కు ఓటు వేయిస్తాము. ఈ విధంగా మనం మొత్తం అందరికీ కూడా ఒక్కొక్క ఓటు, కనీసం ఒక్కొక్క ఓటు వేస్తూ 50 ఓట్లు మాక్ పోలింగ్లో వేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా ప్రతి అభ్యర్థికి ఒక్కొక్క ఓటుతో పాటు కంపల్సరీ వచ్చే విధంగా చూస్తూ మొత్తం 50 ఓట్లు పూర్తయ్యేలా మార్పులు చేయాలి. ఒకసారి 50 ఓట్లు పడినాయా లేవా అనేది టోటల్ బటన్ ద్వారా చెక్ చేసుకుందాము. టోటల్ పోల్డ్ ఓట్స్ 50. ఈ విధంగా 50 ఓట్లు మాక్ పోల్ ద్వారా వేసిన తర్వాత మనము టోటల్ చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లో ఈ పోల్ అయిన ఓట్లను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అందుకు గాను మనము క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. క్లోజింగ్ అని పడుతుంది డిస్ప్లేలో. డేటు, క్లోజ్ అయిన టైము, నెక్స్ట్ సీరియల్ నెంబర్, క్యాండిడేట్స్, తర్వాత టోటల్ పోల్డ్ ఓట్స్ 50. పోల్ క్లోజ్ అని డిస్ప్లే వస్తుంది. పోల్ క్లోజ్ అని వచ్చిన తర్వాత ఒకసారి ఏజెంట్ల సమక్షంలో మనం బ్యాలెట్ ఇష్యూ చేస్తే ఏమవుతుందో కూడా చూపించాలి. బ్యాలెట్ ఇష్యూ చేస్తే ఇన్వాలిడ్ వస్తుంది, అంటే ఒకసారి పోల్ క్లోజ్ చేస్తే బ్యాలెట్ ఇష్యూ చేయదు అనే విషయాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చెప్పేసి నెక్స్ట్ మనం ఆల్రెడీ మాన్యువల్లో ఎవరికి ఎన్ని ఓట్లు అనేది రాసుకున్నాము. అదేవిధంగా సియులో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కూడా మనము రిజల్ట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా రిజల్ట్ వస్తూ ఉంటే దాన్ని మనం కూడా మళ్ళీ నోట్ చేయాల్సి ఉంటుంది. దానికి కానీ మనం రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాము. అప్పుడు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. కంప్యూటింగ్ రిజల్ట్, పోల్ డేట్, పోల్ స్టార్ట్ టైం, పోల్ ఎండ్ టైం, సీరియల్ నంబర్, క్యాండిడేట్స్ 43, టోటల్ పోల్డ్ ఓట్స్ 50. తర్వాత క్యాండిడేట్ వైజ్గా ఓట్స్ వస్తాయి ఒక్కొక్కరికి. క్యాండిడేట్ 1 ఓట్స్ 1, క్యాండిడేట్ 2 1, విధంగా మొత్తం రిజల్ట్ అంతా వస్తుంది. 43 అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు పడ్డాయో వస్తాయి. ఈ విధంగా మొత్తం రిజల్ట్ చూసిన తర్వాత ఈ విధంగా మనము రిజల్ట్ అనేది క్యాండిడేట్ వైజ్గా డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్క క్యాండిడేట్స్కు ఓట్స్ వస్తూ ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ సియు ఓట్స్ను ఆ కాలంలో ఎంటర్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో మరొక పోలింగ్ అధికారి డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్లిప్స్ అన్నింటినీ కూడా మొత్తం కలెక్ట్ చేయాలి. అంటే 7 స్లిప్స్ ప్లస్ 57 స్లిప్స్ ఉంటాయి. ఈ 57 స్లిప్స్ను కూడా కలెక్ట్ చేసేసి టేబుల్ మీదనే మొత్తం గుర్తుల వారీగా సెగ్రిగేట్ చేయాలి. గుర్తుల వారీగా అన్నిటినీ సెగ్రిగేట్ చేయాలి. ఈ 9 1, 10 2, 11 1, 12 1,
13 ఈ విధంగా మొత్తం ఓట్స్ను కూడా టాలీ అయినాయని చూసేసి వీటి కూడా పీఓ తన రాసేటువంటి రిపోర్ట్లో థర్డ్ కాలంలో వీవీప్యాట్ స్లిప్స్ టాలీ అయినాయి అనేసి వీటి కూడా నోట్ చేసి వీటన్నిటికి కూడా నెక్స్ట్ స్టెప్లో బ్యాక్ సైడ్ ఇంక్లూడింగ్ 7 స్లిప్స్ మార్క్ కోడ్ స్లిప్ అనేటువంటి స్టాంప్ను వేసేసి ఇవన్నిటినీ కూడా ఒక రబ్బర్ బ్యాండ్తో కట్టేసి మార్క్ కోడ్ స్లిప్ అనే స్టాంప్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసి బ్లాక్ కవర్లో కట్టేసి సీల్ చేసి దానికి మళ్ళీ పింక్ సీల్తో సీల్ చేయాలి. పింక్ సీల్ మీద పీఓ మరియు ఏజెంట్ల సంతకాలు తీసుకొని ఇది బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయాలి. ఈ విధంగా కంట్రోల్ యూనిట్లో వచ్చిన రిజల్టు, వీవీప్యాట్ స్లిప్స్ రిజల్టు, మనం ముందుగా మాన్యువల్గా చేసినటువంటి రిజల్టు 3 కూడా టాలీ అవుతాయి. ఈ టాలీ అనేది ఏజెంట్లకు చూపించేసి నెక్స్ట్ స్టెప్లో మనం ఈ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సియూలో ఉన్న వీవీప్యాట్ స్లిప్స్ రిజల్టు మన మాన్యువల్ రికార్డు అన్ని టాలీ అయిన తర్వాత అప్పుడు మనము సియూలో ఉన్న ఓట్లను డిలీట్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను మళ్ళీ మనము చివరిగా క్లియర్ బటన్ను నొక్కి మొత్తం డాటాను కూడా ఈ సియు నుండి క్లియర్ చేస్తాము. ఈ విధంగా చివరగా క్లోజ్ రిజల్ట్ క్లియర్ సిఆర్సితోని ఇది మార్క్ పోల్ అనేది ముగుస్తుంది. ఎక్కడైతే మార్క్ పోల్ ముందుగా మనం క్లియర్తో స్టార్ట్ చేస్తాము, తర్వాత బ్యాలెన్స్ చేస్తాము, టోటల్ చూస్తాము, తర్వాత క్లోజ్ చేసి రిజల్ట్ను టాలీ చేసి మళ్ళీ క్లియర్ నొక్కుతాము. ఈ క్లియర్తోని మార్క్ పోల్ అంతా పూర్తి అయినట్టు. మొత్తం మళ్ళీ టోటల్ పోల్డ్ ఓట్స్ 0 అనేది మనకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాండిడేట్ వైజ్ కూడా మళ్ళీ క్యాండిడేట్ 1 0 2 0 3 0 ఈ విధంగా 43 మంది క్యాండిడేట్స్కు 0 లాగా చూపిస్తూ ఉంటుంది. క్లియర్ బటన్ తర్వాత చూపించిన తర్వాత ఇప్పుడు ఏజెంట్లకు మనం సీల్ చేయాలి కాబట్టి సీల్ చేసేటప్పుడు కూడా సియూలో ఎలాంటి ఓట్స్ లేవు, వీవీప్యాట్లో కూడా ఎలాంటి స్లిప్స్ లేవు అనేది వాళ్ళకు నమ్మకం కలిగించడానికి గాను మళ్ళీ మనము సియూలో టోటల్ బటన్ నొక్కి వాళ్ళకి ఇందులో 0 అనే డిస్ప్లే అవుతుంది కాబట్టి టోటల్ బటన్ ద్వారా మొత్తం డిస్ప్లే చూపించాల్సి ఉంటుంది. సియూలో 0 ఓట్స్ ఉన్నాయని చూపించాల్సి ఉంటుంది. టోటల్ పోల్డ్ ఓట్స్ 0 ఇది చూపించేసి నెక్స్ట్ మనం సీల్ చేయాలి. సీల్ చేసే ముందు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సియూను స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే మనం సీల్ చేయాలి. దానికి గాను సియూను స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సీలింగ్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా వీవీప్యాట్ని కూడా సీల్ చేస్తున్నాం కాబట్టి వీవీప్యాట్లో కూడా ఎలాంటి ఓట్ స్లిప్స్ లేవు అనేది ఖాళీ డ్రాప్ బాక్స్ను ఏజెంట్ అందరికీ కూడా ఈ విధంగా చూపించేసి అప్పుడు డ్రాప్ బాక్స్ను కూడా మళ్ళీ సీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు